హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆక్సాల్జన్ నానోజెల్ అనే ఒక పెయిన్ రిలీఫ్ క్రీమ్ యొక్క రివ్యూ అయితే చేస్తున్నాను. సో ఈ ప్రోడక్ట్ యొక్క హైలైట్స్ ఏంటి, యూజ్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, సో ఎలాంటి సిమ్టమ్స్కి యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలనేది తక్కువ టైంలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఆక్సాల్జన్ నానోజెల్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ మార్కెటెడ్ బై జైడస్ కడిలా కంపెనీ. సో ఈ ప్రోడక్ట్ డిఫరెంట్ ప్యాక్స్కి డిఫరెంట్ ప్రైస్ రేంజ్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ మన దగ్గర ఉన్నది 30 grams ప్యాక్. ఇది మార్కెట్లో 166.90 రూపీస్ కాస్ట్ అయితే ఉంది. సో దీనిని మీరు ఆన్లైన్లో లేదా మీ దగ్గరలో ఉన్న ఏ ఫార్మసీ షాపులో అయినా సరే బై చేసుకోవచ్చు. సో ఎక్కడైనా సరే ఇది అవైలబుల్ ఉంటుంది. ఈ క్రీమ్ని మెయిన్గా నొప్పుల కోసం అయితే యూస్ చేస్తూ ఉంటారు. సో వాపుతో కూడిన నొప్పి, వెన్ను నొప్పి, మెడ నొప్పి, భుజాల నొప్పులు, మరికొన్ని నొప్పుల కోసం దీన్ని అయితే యూస్ చేస్తూ ఉంటారు. సో ఇది ఒక కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్. సో ఇందులో డైక్లోఫెనాక్ సోడియం, మిథైల్ సాల్సిలేట్ అండ్ మెంథాల్ జెల్ అనేది డ్రగ్స్గా కంబైన్ అయి ఉన్నాయన్నమాట. సో ఇందులో డైక్లోఫెనాక్ అనేది నొప్పికి కారణమయ్యే కెమికల్ మెసెంజర్స్ని బ్లాక్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, సో అలాంటి మళ్ళీ రిపీటెడ్గా నొప్పి రాకుండా ఇది వాటిని బ్లాక్ చేస్తుంది అనమాట. సో మిథైల్ సాల్సిలేట్ అండ్ మెంథాల్ అనేది నొప్పిని తగ్గిస్తుంది. సో అదేవిధంగా ఇది అప్లై చేసిన ప్లేస్లో కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది అనమాట. సో ఎక్కడైతే మనం అప్లై చేస్తామో సో అక్కడ కొంచెం మనకి కూలింగ్ ఎఫెక్ట్గా అనిపిస్తుంది. సో మెంథాల్ కొంచెం స్మెల్ కూడా వస్తుంది అనమాట. సో మరియు అదేవిధంగా ఆ ప్లేస్లో మనం ఎక్కడైతే అప్లై చేస్తామో సో ఆ ప్లేస్లో రక్త ప్రసరణ మంచిగా జరిగేలా చూస్తుంది. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, మెడిసిన్ ఎక్కడైనా సరే బై చేసుకుంటారు. చాలా బై చేయడం అనేది చాలా సింపుల్గా ఉంటుంది. సో కానీ బిగ్ టాస్క్ ఏంటంటే ఇక్కడ యూస్ చేయడం అన్నమాట. ఎలా యూస్ చేయాలనేది ఒక బిగ్ టాస్క్గా ఉంటుంది. సో ఒక రోజులో దీనిని 3 to 4 times అయితే యూస్ చేయవచ్చు. సో 3 to 4 times అంటే మార్నింగ్ అప్లై చేస్తారు, మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, మళ్ళీ నైట్ పనుకునేటప్పుడు ఒకసారి యూస్ చేస్తారు. సో ఎలా యూస్ చేయాలనేది ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ 2-3 days అంటే ఎప్పుడైతే మీకు నొప్పి స్టార్ట్ అవుతుందో అప్పుడు ఫస్ట్ 2 నుండి 3 రోజుల వరకు ఎక్కడైతే మీకు నొప్పి ఉందో ఆ ప్లేస్లో హాట్ వాటర్లో ముంచి ఉన్న గుడ్డని బాగా పిండేసిన తర్వాత ఆ ఎఫెక్టెడ్ ఏరియాని క్లీన్ చేయండి. క్లీన్ చేసిన తర్వాత డ్రై అయినప్పుడు ఈ క్రీమ్ని అప్లై చేయండి స్మూత్గా 3 fingers స్మూత్గా అప్లై చేయండి. ఫస్ట్ 2-3 days పెయిన్ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా చేయడం వల్ల పెయిన్ అనేది కొంచెం తొందరగా రిలీఫ్ అయినట్టు మనకు అనిపిస్తుంది అనమాట. ఎన్ని రోజులు యూస్ చేయాలనేది మీ డాక్టర్ సజెస్ట్ చేసిన దాని ప్రకారం ఫాలో అవ్వండి. సో దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఒకసారి చూసినట్లయితే అప్లై చేసిన చోట దురద, చికాకు, మంట అనేవి వచ్చినట్లయితే వాటిని సైడ్ ఎఫెక్ట్స్గా గుర్తించండి. సో అవి చాలా రేర్గా అయితే వస్తూ ఉంటాయి. సో దానివల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ క్రీమ్ని మీరు యూస్ చేసి ఉంటే కనుక మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. సో దీనికంటే బెటర్గా మీరు ఏదైనా వేరే క్రీమ్ని యూస్ చేసి అది మీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనిపిస్తే కనుక దాన్ని మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. యూస్ చేయాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.